ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ గ్రౌండ్స్లో మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో సీ ఫుడ్ ఫెస్ట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ చేపలతో తయారు చేసిన 100కు పైగా వెరైటీ వంటకాలు దర్శనమిస్తున్నాయి. సబ్జీ మండి ఫిషరీస్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ నుండి వచ్చాము. ఇది 5వ సారి మేము పార్టిసిపేట్ కావడము. అయితే మనకు ఇక్కడ గవర్నమెంట్ మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఏ సందర్భంగా అంటే వరల్డ్ ఫిషర్మెన్ డే సందర్భంగా 21st నుండి 24th అంటే ఈరోజు 4th డే, లాస్ట్ డే. సో చాలా ఉత్సాహంగా చాలామంది పార్టిసిపేట్ అయ్యి మా సబ్జీ మండి సొసైటీ నుండి కూడా 5-6 రకాలుగా మేము ట్రై చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కుండ పులుసు, సంకటి కాంబినేషన్, అలాగే పిల్లలు తినే విధంగా బోన్లెస్, కొత్తగా వెరైటీగా వాళ్ళ కోసం ఫ్రీగా తిని ఇబ్బంది పడకుండా ముళ్ళతోటి ఏంటంటే కేఎఫ్సి, పాప్కార్న్స్ ఇలా కొత్తగా ట్రై చేసాం. బిర్యానీ కూడా, ఫిష్ బిర్యానీ రీజనబుల్ ప్రైస్ పెట్టి చేసాము. ఏంటంటే మనకు ఒక తృప్తి అన్నమాట. ఒక జాతరలాగా ఎంతోమంది వస్తారు, ఆస్వాదించాలి. ఈ సీ ఫుడ్ వల్ల చాలామందికి రోగ నిరోధ శక్తి అనేది లభిస్తుంది. ఎందుకంటే చికెన్ మటన్ అది కామన్, కానీ ఈ సీ ఫుడ్ తినడం వల్ల పిల్లలు ఇంట్లో ఉమెన్స్ కూడా చేయడం కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒకరు తింటారు, ఫ్యామిలీ అంతా తినరు. అట్లనే ఇలా మంచిగా వెరైటీస్ చేయడానికే మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాము, మంచి షెడ్యూల్ చేసుకొని. ఇంకా ఏంటంటే వీటి నుండి చాలా ఉపయోగపడే ఒక శాకాహారణ ఇవ్వడం మనకు ఒక తృప్తినిస్తుంది అన్న ఉద్దేశంతో మెదడు వ్యాధి కానీ ఉమెన్స్కి మంచి బ్యాక్బోన్, ఒక శక్తి, కాల్షియం, ప్రోటీన్, న్యూట్రియన్స్ మంచి అందించిన వాళ్ళం అవుతామని చాలా గొప్పగా ఆలోచించాం. సంకటి పులుసు విత్ చేప పులుసు చాలా బాగా ట్రై చేశారు చాలామంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే మనకు మంచి ఒక బేస్ ఏదైతే గవర్నమెంట్ మాకు ఉద్దేశించి ఇంకా స్కీమ్సే కానీ ఇంకా ఏవైనా కానీ ఫర్దర్ మాకు ఎలాంటి ఆపర్చునిటీ ఇచ్చినా మేము యూటిలైజ్ చేసుకుంటాము. హైదరాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అనుబంధంగా హైదరాబాద్లో 56 సొసైటీలు ఉన్నాయి. 56 సొసైటీలలో ఇప్పుడు మా పార్టిసిపేట్లో ఒక 20 మంది సొసైటీలు కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇదంతా ఈ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా చైర్మన్ గారైన మెట్టు సాయి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలైన కొప్పు పద్మ గారు, వారి కార్యవర్గం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఒక ప్రణాళిక ద్వారా చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో ముందు కూడా మేము ఎన్టీఆర్ గార్డెన్లో చేశాం, దానికన్నా ముందు ఐమాక్స్లో కొన్ని పరిధిలో చేశాం. ఈసారి మాత్రం మేము అనుకున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫిషరీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఏదో ఒక 15 నిమిషాలు ఏదో ప్రోగ్రాం ఉండేసి పక్కకు జరిపోయి మళ్ళీ ఎవరు దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఉండకపోతుండే. కానీ ఈసారి అదృష్టవశంగా మాకు మెట్టు సాయి గారు మాకు ఫిషరీ చైర్మన్ కావడం, మాకు రేవంత్ రెడ్డి గారు అండలతో ఈ 4 రోజులు ఈ ఫెస్టివల్ని మన హైదరాబాద్ నడిబొడ్డు ఈ ట్యాంక్ బండ్ దగ్గర వచ్చినందుకు మేము కూడా అందరము హైదరాబాద్లో ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు, మహిళా సహకార సభ్యులు, జెంట్స్ సహకార సభ్యులు, జెంట్స్ ఏం చేశామంటే చేపలు చెరువులలో పట్టుకొని తెచ్చి వాళ్లకు సహకారంగా మేము ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళు ఫ్రెష్ చేపలు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి బయట ఉన్న దీనికి డిఫరెంట్ చాలా ఉంటుంది. దీంతోపాటు దీంట్లో వెరైటీస్ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో మనం చేసే విధానంలో కొద్దిగా బయట వేరే తిరుగుంటుంది న్యాచురల్గా. ఎందుకనంటే వీళ్ళు కారం కానీ అల్లిమెల్లిగడ్డ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా వీళ్ళే తయారు చేసుకొని చేస్తుంటారు. కాబట్టి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏ విధంగా చేయాలనేది దీనిలో అనుభవంగా, అంటే తాతల కాడ నుంచి మేము ఈ చేపలు తింటాం కాబట్టి దీనికి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలని వీళ్ళు అనుభవం ఉంది. కాబట్టి దీంతో పాటు మాకు క్లాసెస్ కూడా ఉన్నాయి, క్లాసెస్ కూడా జరిగినాయి. క్లాసెస్లో కూడా కొందరు అటెండ్ అయ్యారు. దానికి అటెండ్ అయ్యి ఈ
మొత్తము ఈ కార్యక్రమాన్ని ఈసారి మా హైదరాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలైన కొప్పు పద్మ వారి కార్యవర్గం మేము, నా పేరు బైరి వినోద్ కుమార్ ఉపాధ్యక్షుని, అదే హైదరాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఇప్పుడు అనుబంధంగా ఉన్న 20 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు అందించిన సేవతో మాకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 4 రోజులు పూర్తిగా చేయడం జరిగింది.